అక్కడ అధ్యాపకుడిగా ప్రొఫెసర్ గా ఉండి మంచి వేతనం పొందుతూ దాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి సొంత రాష్ట్రానికి, సొంత జిల్లాకు, సొంత ప్రాంతంలో అట్టడుగున్న గ్రామీణ ప్రజల యొక్క పరిస్థితులు మెరుగుపరచాలా, విద్యను పిల్లలకు బాలలకు అందించాలని చెప్పి ఉద్దేశంతో రావడం అది సామాన్యమైన విషయం కాదు, అసామాన్యమైన వ్యక్తి కాబట్టి నేను వారికి సన్మానం అంటే ఒప్పుకొని వారి యొక్క సేవ, వారు చేసిన యొక్క మహత్కార్యాలు గమనించిన తర్వాత తప్పనిసరిగా రావాలని చెప్పి నిర్ణయించాను. సేవా జ్యోతి, భారత జ్యోతి అనే పేరుతో సేవా జ్యోతి పురస్కారం ప్రధాన ఉత్సవంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది. దాంతో పాటు ఈ తెనాలి నగరం అంటే కూడా నాకు కొంత మనసులో బాగా అభిమానం ఉంది. నేను చదువుకునే రోజుల్లో జయాంధ్ర ఉద్యమంలో ఈ తెనాలి నుంచే ఎక్కువ భాగం ఇక్కడ కేంద్రంగా పెట్టుకుని మొత్తం అంతా రాష్ట్రం అంతా నేను డాక్టర్ హరిబాబు గారు ఇప్పుడు ఒరిస్సా గవర్నర్ గా ఉన్నాడు, ఆయన అందరం కలిసి మొత్తం తిరిగి ఆ రోజు నేను మర్చిపోలేను. ఈ పట్టణంలో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నాకు చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు ఆ విధంగా ఆ రోజుల్లో ఉన్నవాడు. అందువల్ల తెనాలికి రావడం, ఈ తెనాలి కళలకు కాణాచి కేంద్రం, సంస్కృతిని సాంప్రదాయాలు కాపాడడంలో కూడా ముందుంటుంది. దాంతో పాటు అపారమైన ప్రతిభా విశేషాలు కలిగే మహనీయులు చాలా మంది తెనాలి నుంచి మనకి కనిపిస్తారు. అందువల్ల ఈ పట్టణం యొక్క ప్రాముఖ్యత, ఈ తెనాలి యొక్క ప్రాముఖ్యత నేటి తరం యువతరం కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాచుర్యాన్ని, ఈ ప్రాభవాన్ని నిలబెట్టాలంటే యువత గట్టిగా కృషి చేయాలా. తమకు నచ్చిన రంగంలో, తమ మెచ్చిన రంగంలో అందరికీ ఆదర్శంగా ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కష్టపడాల్సిన అవసరంతో ఉంటుంది.